హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు మనం మినీ డోనట్స్ చేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒక లుక్ వేద్దాం. 3 కప్స్ మైదా తీసుకున్నానండి. షుగర్ 1 టేబుల్ స్పూన్, ఈస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/4 టీ స్పూన్. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేద్దామండి, కంబైన్ చేద్దాం. మంచి క్వాలిటీ మైదా తీసుకోవాలండి ఇవి చేయడానికి. దీంట్లో పాలు వేస్తున్నాను సరిపడినంత, అంటే మనం పిండి ముద్ద అయ్యే వరకు ముద్ద అయ్యే వరకు వేయాలన్నమాట. అంటే దీంట్లో వాటర్ కూడా తీసుకోవచ్చు, కానీ మిల్క్తో చక్కగా స్మూత్గా వస్తాయన్నమాట. కొంచెం కొంచెం పాలు వేస్తూ ఈ మైదాన్ని గోందాలన్నమాట. ఒకటేసారి పాలు కానీ నీళ్లు కానీ వేయకూడదు. తక్కువైతే మనం కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చు, కానీ ఒకవేళ ఎక్కువైపోయాయి అనుకోండి మరి కొలతలన్నీ వేస్ట్ అయిపోతాయి. మనం చేసే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా అవ్వదన్నమాట. దీన్ని చక్కగా నేను కలిపి మీకు చూపిస్తానండి. చూడండి, ఈ మైదా చక్కగా కలిపి పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఈ బటర్ వేస్తున్నాను అనమాట. ఒక 25-30 గ్రామ్స్ ఉంటుందిలేండి ఈ బటర్. అంటే పాలు పోయడం వలన చక్కగా స్మూత్గా వస్తాయి. పాలు పోయడం వలన ఇంకా మీకు కోడిగుడ్డు కానీ ఏదైనా వేయడానికి అవసరం లేదు. ఈ పాలు బటర్ వేయడం వలన ఇది చాలా ఫ్లఫీగా స్మూత్గా వస్తాయి అన్నమాట, తయారవుతాయి. అంతేనండి. దీన్ని చక్కగా నేను మసాజ్ చేసి దీన్ని ఒక గంట వరకు రెస్ట్కి వదిలిపెట్టేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ప్రొసీజర్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ మైదాని చక్కగా కలిపిన తర్వాత మసాజ్ చేయాలన్నమాట. ఎంత మసాజ్ చేస్తే అంత మంచిది. నేనైతే ఇప్పుడు 8 minutes అవుతుంది మసాజ్ చేస్తాను. మీకు చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఈ డో స్మూత్ అయ్యే వరకు మసాజ్ చేస్తూనే ఉండాలి. చూడండి, ఇలాగంటే మన ఫింగర్ ప్రింట్ అవ్వాలన్నమాట, పడాలి దాంట్లో. అప్పటి వరకు మసాజ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక గంట వరకు రెస్ట్కి వదిలిపెట్టేస్తాను. ఎంత రేజ్ అయితే అంత మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దీన్ని ఒక గంటకి నేను రెస్ట్కి వదిలిపెట్టేసాగా. ఇప్పుడు రైజ్ అయ్యింది. చూడండి, ఇలాగ రైస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను రొట్టెలాగా రోల్ చేసి మీకు చూపిస్తాను. ఇలాగా చూడండి, కాస్త క్రింద దీని క్రింద ఈ బండ పైన ఇది డస్ట్ వేసి మైదా వేసి దీన్ని రోల్ చేయాలన్నమాట. లేకపోతే క్రింద అంటుకుపోతుంది.
చూడండి, ఇంత మందంగా దీన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట, ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. కట్టర్ లేకపోతే ఏదైనా బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే కట్ చేద్దాము. కట్ చేసి ఒక 2 మినిట్స్ వరకు దీనికి రెస్ట్లో పెడదాం. ఆ లోపు నేను ఆయిల్ వేడి చేస్తాను ఫ్రై చేయడానికి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని రెస్ట్కి పెడదాము. చూడండి, ఆయిల్ మీడియం హీట్ ఎక్కిందనమాట. దీంట్లో ఒక చిన్న బాల్ వేసి చూద్దాము. పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే లోపల వరకు అది కుక్ అవ్వాలి కదా. ఇలాగా ఒక్కొక్కటి వేసి మన ఈ మూకిడి సైజుని బట్టి వేద్దాము. కొంచెం ఎక్కువే వేద్దాంలేండి, ఎందుకంటే చిన్న చిన్నవే కదా, మినీ డోనట్స్ అన్నమాట ఇవి. అలా వాటంతట అవే పైకి రావాలన్నమాట, బ్లోట్ అవ్వాలి. ఒక సైడ్ కలర్ వచ్చిందండి, ఇదిగో ఇలాగా అన్నీ ఇలాగే. ఒక సైడ్ అయితే కలర్ వచ్చిందండి, ఇంకో సైడ్కి తిప్పుతాను. ఇలాగా చూడండి, చక్కగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసేసి ఇంకో బ్యాచ్ ఫ్రై చేస్తాను. ఇలాగే అన్నీ ఫ్రై చేసి తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని మా పిల్లలకి ఇదే ఇష్టం అనమాట. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని నేను మెల్ట్ చేస్తున్నాను. ఈ క్రింద గిన్నెలో, ఇది బౌల్లో హాట్ వాటర్ పెట్టా, దాని మీద ఈ చాక్లెట్ బౌల్ పెట్టాను అనమాట. దాని అంతటా అదే మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇవిగండి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను చెప్పేగా చాక్లెట్ మెల్ట్ చేస్తున్నాను, దాంట్లో డిప్ చేస్తాను అనమాట, అంతే. చూడండి ఫ్రెండ్స్, మన చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డోనట్స్ని చాక్లెట్లో డిప్ చేసి ప్లేట్లో పెడతా, అంతే. చూడండి, తయారయ్యే టేబుల్ మీదకి వచ్చాయి. చాలా టెంప్టింగ్ కదా, మౌత్ వాటరింగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ చూడండి, మంచి మంచి డిషెస్ ఉన్నాయి, స్కిప్ చేసి చూడొద్దండి. దాంట్లో కొంచెం టిప్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. మీ దగ్గర కుకింగ్ చాక్లెట్ అదేంటి మన డైరీ మిల్క్ మీకు ఇష్టం లేకపోతే కుకింగ్ చాక్లెట్ ఉంటుంది. మా పిల్లలకి ఆ కుకింగ్ చాక్లెట్ ఇష్టం ఉండదు కాబట్టి నేను డైరీ మిల్క్ తీసుకున్నాను అనమాట. కుకింగ్ చాక్లెట్ అయితే ఇంకా బాగుంటుంది, అది మీరు కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ కుకింగ్ ఎక్స్పర్ట్స్ అయిపోయి సెలవు తీసుకుంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.